సాధారణంగా మన దగ్గర దోసకాయ ధరలు పెరిగితే పెద్దగా చర్చ జరగదు. కానీ ప్రస్తుతం రష్యాలో కీరా దోసకాయ ధరలు ఆ దేశ ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో ఇప్పటికే సతమతమవుతున్న రష్యన్లకు ఇప్పుడు కీరా ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. ఎంతలా అంటే అక్కడ కేజీ దోసకాయ ధర మన భారతీయ కరెన్సీలో సుమారు 358, అక్కడైతే 300 రూబల్స్కు చేరుకుంది. రష్యన్ల రోజువారీ ఆహారంలో ముఖ్యంగా వారు ఇష్టంగా తినే సలాడ్లలో దోసకాయ అంతర్భాగం. గత డిసెంబర్ నుంచి ధరలు దాదాపు 2 నుంచి 3 రెట్లు పెరగడంతో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే విదేశాల నుంచి దిగుమతి చేసుకునే అరటి పండ్ల కంటే దేశీయంగా పండించే కీరా దోసకాయల ధరలే ఇప్పుడు అక్కడ ఎక్కువగా ఉన్నాయి. ఆ దేశంలో దోసకాయల ధరలు భారీగా పెరిగాయి. రష్యన్లు దోసకాయలను న్యూ గోల్డ్గా పిలుచుకుంటున్నారు. 3 ఏళ్లుగా ఉక్రెయిన్తో యుద్ధం చేస్తున్న రష్యాలో ఆర్థిక సంక్షోభం నెలకొంది. చమురు ఆదాయం తగ్గుతోంది. మరోవైపు యుద్ధానికి ఖర్చు తడిసి మోపెడవుతోంది. దాంతో రష్యా ఆర్థిక వ్యవస్థ కుదేలవుతుంది. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. మరో నెల రోజుల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతాయని, అప్పుడు ఉత్పత్తి పెరిగి ధరలు అందుబాటులోకి వస్తాయని సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే నిత్యం తినే దోసకాయ కోసం ఇంత భారీగా ఖర్చు చేయాల్సి రావడంపై రష్యా సామాన్యుడు రగిలిపోతున్నాడు. దోసకాయల ధరలపై సోషల్ మీడియాలో అక్కడి ప్రజలు సెటైర్లు వేస్తున్నారు. దోసకాయలు తమ బంగారు ఆభరణాలు అంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. మరికొందరు దోసకాయలతో ఫోటోలు దిగి వాటిని ఖరీదైన లగ్జరీ వస్తువుల్లా చూపిస్తూ రష్యా ఆర్థిక పరిస్థితిని ఎగతాళి చేస్తున్నారు. ధరల పెరుగుదల కారణంగా సైబీరియాలోని కొన్ని సూపర్ మార్కెట్లు ఒక్కో కస్టమర్ తక్కువ పరిమాణంలోనే దోసకాయలు కొనాలని నిబంధనలు కూడా విధించాయి. ఉక్రెయిన్ యుద్ధం కారణంగా దిగుమతులపై ఆంక్షలు పెరగడం, సప్లై చైన్ దెబ్బతినటం కారణంగా చెబుతున్నారు. విద్యుత్ సంక్షోభం కారణంగా దోసకాయల వంటి సీజనల్ పంటలు పండించడానికి అవసరమయ్యే విద్యుత్ ఖర్చును రైతులు భరించలేకపోతున్నారు.